న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం. ఈ టాపిక్లో ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడానికి గల ఆవశ్యకత ఏంటి, ఈ తీర్మానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వచ్చినటువంటి మార్పులు, మరి ఆర్థిక వ్యవస్థ పైన దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రైవేట్ రంగం పాత్ర, ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఏ విధంగా దీని ద్వారా ప్రభావితమైనయో మనం తెలుసుకోవచ్చు. మొదటగా 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడం మనం చూసాం. తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో 40-50 సంవత్సరాల కాలంలో కూడా ముఖ్యంగా పారిశ్రామిక రంగం అనుకున్నంత మేరకి అభివృద్ధి చెందలేకపోయింది. ఇంకా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోవడం జరిగింది. అలాగే భారత పారిశ్రామిక రంగం అంతర్జాతీయ పోటీని తట్టుకునే విధంగా లేకపోయింది. ఇంకా ఇతర దేశాల పారిశ్రామిక వస్తువులనే దిగుమతి చేసుకునే ప్రధాన దేశంగా భారతదేశం ఉండడం జరిగింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా 1991లో భారతదేశంలో రాజకీయ అనిశ్చితత్వం ఏర్పడింది. అలాగే విదేశీ వ్యాపార చెల్లింపులలో మరి ప్రతికూల శేషాన్ని ఎదుర్కొంటూ కనీస దిగుమతులను కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ రోజు భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో మరి ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఆనాడున్నటువంటి పివి నరసింహారావు గారి ప్రభుత్వము, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో ఆ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్నిటిని బేరీజ్ వేసుకొని తిరిగి భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలి, అభివృద్ధి వైపు తీసుకుపోవాలని చెప్పేసి ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఇది 1991 జూలై 24వ తారీఖున ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క బేసిక్ ఫిలాసఫీ కనుక మనం చూసినట్లయితే కంటిన్యూటీ విత్ చేంజ్, మార్పుతో కూడినటువంటి అభివృద్ధిని మనం చూడాలి. ఎప్పుడు ఒకే రీతిగా ఉండకుండా పరిస్థితులకు అనుగుణంగా, జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మరి ఆర్థిక వ్యవస్థ కూడా మారుతూ ఉండాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఫిలాసఫీగా ఈ నూతన ఆర్థిక తీర్మానంలో మరి చేయడం జరిగింది. ఇక నూతన పారిశ్రామిక విధాన తీర్మానం మరి అనేక ఆబ్జెక్టివ్స్ని నిర్దేశించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా మరి భారత పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి
సమస్యలని ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆబ్జెక్టివ్స్ని కనుక చూస్తే, న్యూ పాలసీ ఆర్ బిల్ట్ ఆన్ ద గెయిన్స్ ఆల్రెడీ మేడ్, కరెక్ట్ ద డిస్టార్షన్స్ ఆఫ్ ఆర్ వీక్నెసెస్ దట్ మైట్ హ్యావ్ crept in maintenance and sustained growth and productivity and gainful employment and attain international competitiveness. These are all main objectives of the new industrial policy. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో మరి వీక్నెసెస్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ తొలగించటం, సస్టైనబుల్ గ్రోత్ని సాధించటం, ప్రొడక్టివిటీని పెంచటం, ఎంప్లాయ్మెంట్ అవకాశాలని వృద్ధి చేయడం, అన్నిటికంటే భారత ఆర్థిక వ్యవస్థని, భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ పారిశ్రామిక రంగంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. దానికోసం ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అమల్లోకి తేవడం కోసం మరి అనేకమైనటువంటి ఇనిషియేషన్స్, చొరవలు తీసుకోవడం జరిగింది. మనం ఈ కింద చూపినటువంటి మార్గాల ద్వారా ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని భారతదేశంలో అమలు పరచడం జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అందులో మొదటిగా అబాలిషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. ఈ లైసెన్సింగ్ విధానం అనేది మనకి 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా సరే భారతదేశంలో పరిశ్రమలను స్థాపించాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి అనుమతులను జారీ చేసేటువంటి పరిస్థితి ఉండే. రాను అది రెడ్ టెపిజంగా మారిపోవడం జరిగింది. ప్రతి దానికి ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి దాపురించడంతో పారిశ్రామిక రంగం వెనుకబడిపోయింది. అలాగే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, చొరవ లేకపోవడం వల్ల పారిశ్రామిక రంగం అనేది నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. దీన్ని గమనించే ఈ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఇన్ ఏ మేజర్ మూవ్ టు లిబరలైజ్ ద ఎకానమీ, ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అబాలిష్డ్ ఆల్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ irrespective of the levels of investment except for certain industries related to security and strategic concern and social reasons. కొన్ని ప్రాముఖ్యత గల వ్యూహాత్మకమైనటువంటి సామాజిక ఉపయోగపరమైనటువంటి పరిశ్రమలలో తప్ప మిగతా అన్నిటిని కూడా లిబరలైజ్ చేయడం జరిగింది, అన్నిటిని కూడా డీకంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా లైసెన్స్ తీసుకునేటువంటి పరిశ్రమల యొక్క సంఖ్యని చాలా పరిమితం చేయడం జరిగింది. మిగతా అన్నిటికి కూడా ఎలాంటి లైసెన్స్ లేకుండానే ప్రైవేట్ రంగంలో ఇష్టం ఎవరైనా సరే మరి పెట్టుబడులు పెట్టి పరిశ్రమను స్థాపించుకొని నిర్వహించుకొని లాభాలు గడించుకునేటువంటి స్వేచ్ఛని ఈ ఆర్థిక తీర్మానం, ఈ పారిశ్రామిక తీర్మానం కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓన్లీ మన జాతీయ భద్రతకు సంబంధించి వ్యూహాత్మకమైనటువంటి అలాగే సామాజిక ఉపయోగాలు కలిగినటువంటి కొన్ని పరిశ్రమలలో తప్ప మిగతా అన్నిటిని కూడా లిబరలైజ్ చేయడం జరిగింది.
There are only 6 industries for which licensing is compulsory as amended in February 1999. These are alcohol, cigarette, hazardous chemicals, drugs and pharmaceuticals, electronics, aerospace and defense equipment, and industrial explosives. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిశ్రమలు తప్ప, ఈ పరిశ్రమలకు కంపల్సరీ లైసెన్సింగ్ విధానం అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజం మరి సమాజంలోకి పోయినట్లయితే కొన్ని ముఖ్యంగా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఇట్లాంటి పదార్థాలు పోయినట్లయితే యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతులకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని నిరోధించడం కోసం ముఖ్యంగా జాతీయ భద్రత, సాంఘిక భద్రత, అలాగే వ్యూహాత్మకమైనటువంటి ఈ పరిశ్రమలలో మాత్రం ప్రభుత్వమే కొనసాగుతూ ఉంటుంది. మిగతా అన్నిటిలో లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ పరిశ్రమలో కనుక మరి నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనలోకి లోబడి మాత్రమే ఆ పరిశ్రమలు నడవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. సో ఈ పరిశ్రమలు తప్ప మిగతా అన్నీ కూడా లిబరలైజ్ చేయడం జరిగింది, ప్రైవేట్ రంగానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానంగా 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో మనం గమనించవచ్చు. అంటే ప్రైవేట్ రంగానికి అనుకూలంగా లైసెన్సింగ్ సిస్టాన్ని తీసివేయడం జరిగింది. నెక్స్ట్, పబ్లిక్ సెక్టార్స్ రోల్ డైల్యూటెడ్. 1956 రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రైవేట్ రంగానికి బాగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ రంగం ద్వారానే మనం అభివృద్ధి సాధిస్తామని భావించడం జరిగింది. అందుకోసమే అనేక మౌలికపరమైనటువంటి పరిశ్రమలలో, భారీ పరిశ్రమలలో ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని నెలకొల్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేకపోయింది ఆ విధానం. దాంతో 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో 1956 తీర్మానంలో 17 రకాల పరిశ్రమలని పబ్లిక్ సెక్టార్కి కేటాయించడం జరిగింది షెడ్యూల్ ఏలో. అలాగే షెడ్యూల్ బిలో కూడా 12 రకాల పరిశ్రమలని ప్రభుత్వాధిపత్యంలోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వీటిని ఈ పరిశ్రమల సంఖ్యని, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి పరిశ్రమల సంఖ్యని క్రమంగా తగ్గిస్తూ 3కి పరిమితం చేయడం జరిగింది ఈ నూతన ఆర్థిక తీర్మానంలో లేదా పారిశ్రామిక తీర్మానంలో. అవి ఏంటి అంటే ప్రభుత్వ రంగంలో ఉండేటి ఏంటంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అండ్ అలియన్ ఐటమ్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని తయారు చేసేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఓన్లీ ప్రభుత్వ ఆధిపత్యంలో ఉంటాయి. అలాగే అటమిక్ ఎనర్జీ, ఈ అటమిక్ ఎనర్జీ కూడా మరి జాతీయ భద్రత దృష్ట్యా కావచ్చు, వ్యూహాత్మకమైనటువంటి పరిశ్రమ కావచ్చు, దీన్ని కూడా ప్రభుత్వ ఆధిపత్యంలోనే ఉంచడం జరిగింది. రైల్ ట్రాన్స్పోర్ట్, రైల్వేలను కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంచడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ 3 తప్ప మిగతా అన్నిటిని కూడా దాదాపుగా లైసెన్సింగ్ విధానాన్ని తీసేసి ప్రభుత్వ ఆధిపత్యాన్ని తగ్గించి లేకుండా చేసి ప్రైవేట్ రంగానికి మరి అనుకూలంగా చేయడం జరిగింది. ద మెయిన్ ఎలిమెంట్స్ of government policy towards public sector undertakings are bringing down government equity in all non-strategic PSUs up to 26 or lower if necessary.
ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థలు, వీటిలో ప్రభుత్వం రంగం యొక్క ఈక్విటీని క్రమంగా తగ్గించుకోవడం జరిగింది. 26% పరిమితం చేయడానికి అవసరం ఉంటే ఇంకా అంతకంటే కూడా తన వాటాను ఉపసంహరించుకునేటువంటి అవకాశాన్ని ఈ తీర్మానం కల్పించడం జరిగింది. ఈ మేరకి ప్రైవేట్ రంగానికి అవకాశాన్ని కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. రీస్ట్రక్చర్డ్ అండ్ రివ్యూ పొటెన్షియల్లీ వయబుల్ PSUs. ఈ PSUs కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. వాటి యొక్క శక్తి సామర్థ్యాలని పెంచడం కోసం దాని యొక్క స్వరూపాన్ని మార్చి ప్రైవేట్ రంగానికి కూడా అందులో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. క్లోజ్ డౌన్ PSUs which cannot be revived. ఏవైతే ఇక వాటిని రివైవ్ చేయలేమో, అంటే వాటిని పునరుద్ధరించేటువంటి పరిస్థితి లేదో ఆ పబ్లిక్ రంగ సంస్థలన్నింటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఫుల్లీ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్కి సంబంధించి రక్షణ చర్యలు మాత్రం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా పబ్లిక్ సెక్టార్ని పారిశ్రామిక రంగం నుంచి డైల్యూట్ చేయడం జరిగింది. అంటే చాలా పబ్లిక్ రంగ సంస్థల నుంచి ప్రభుత్వం తన ఈక్విటీని ఉపసంహరించుకోవడం, ఆ మేరకి ప్రైవేట్ రంగానికి అనుమతి ఇవ్వడం. అలాగే కొన్ని పబ్లిక్ రంగ సంస్థలని క్లోజ్ చేయడం. ఈ చర్యల వల్ల ఇంకా కొన్నిటిని పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలేయడం. ఈ చర్యల వల్ల ప్రభుత్వం రంగం యొక్క పాత్ర పారిశ్రామిక రంగంలో క్రమంగా తగ్గిపోవడం జరిగింది. ఆ మేరకి ప్రైవేట్ రంగం యొక్క పాత్ర బాగా పెరిగినట్టుగా మనం చూడవచ్చు. ఇది ఈ 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో గమనించదగ్గ మార్పు అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థ పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత MRTP యాక్ట్. MRTP Monopolies Restrictive Trade Practices Act has been amended to remove the threshold limits of assets in respect of MRTP companies and dominant undertakings. సో ఈ చట్టం ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని దారితీయకుండా 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రైవేట్ రంగం యొక్క విస్తరణకి ప్రధాన అడ్డంకిగా ఉందని భావించి దీన్ని అమెండ్ చేయడం జరిగింది. The new industrial policy also states that the government will undertake a review of the existing public enterprises in low technology, small scale and non-strategic areas. చిన్న తరహా పరిశ్రమలో, నాన్ స్ట్రాటజిక్ ఏరియాస్లో, అంటే వ్యూహాత్మకం కాని పరిశ్రమలలో, వీటన్నిటిలో కూడా ఈ సిస్టమ్ MRTP యాక్ట్ ఇంప్లిమెంట్ కాకుండా చూడటం జరిగింది. అంటే ఒక రకంగా ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. తర్వాత SIC units will be referred to the Board for Industrial and Financial Reconstructions for advice about rehabilitation and reconstructions. 1956 రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారీ ఎత్తున పబ్లిక్ రంగం విస్తరించడం జరిగింది పారిశ్రామిక రంగంలో. కానీ అనుకున్నంత మేరకు పర్ఫామ్ చేయకపోవడం వల్ల అవి దివాలా తీయడం మొదలుపెట్టాయి. మరి ఈ SIC ఇండస్ట్రీస్ని ఏ విధంగా రీహాబిలిటేట్ చేయాలి, పునర్వ్యవస్థీకరించాలి?
సో దాన్ని చూడటం కోసం బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థని నెలకొల్పి అది తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మరి ఈ సిక్ ఇండస్ట్రీస్ని ఉంచడం జరిగింది. వాళ్ళు ఈ బిఐఎఫ్ఆర్ రికమెండేషన్స్ అనుసరించి వాటిని ప్రైవేట్ పరం చేయడమా, క్లోజ్ చేయడమా, మరి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే విధి విధానాలని రూపొందించేటువంటి సంస్థ బిఐఎఫ్ఆర్ తీసుకురావడం జరిగింది. ఫర్ ఎంటర్ప్రైజెస్ రిమైనింగ్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్, they have provided a much greater degree of management through autonomy through memorandum of understanding. సో ఈ రకంగా ఈ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సిస్టాన్ని మరి పారిశ్రామిక రంగం యొక్క ఆంక్షలని ఎంఆర్టీపీ యాక్ట్ని మరి సంహరించి మరి కొన్ని సంస్థలకు మాత్రమే దీన్ని వర్తింపచేస్తూ దాన్ని డైల్యూట్ చేసి ప్రైవేట్ రంగానికి అనుకూలమైనటువంటి ఆంక్షలు లేనటువంటి ఆర్థిక వ్యవస్థని ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రవేశపెట్టిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రీ ఎంట్రీ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ. The government is committed to promote increased flow of foreign direct investment for better technology, modernization, export, and for providing products and service of international standards. For these reasons, free entry to foreign investment and technology. Without foreign investment and without technology, we can't develop as a industrial economy. That's why ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం మూలధన కొరతను ఎదుర్కొంటున్నటువంటి పారిశ్రామిక రంగానికి కావాల్సినటువంటి విదేశీ మూలధనాన్ని సమపార్జించుకునే విధంగా, అలాగే విదేశాల నుంచి టెక్నాలజీని తెచ్చుకునే విధంగా ఎఫ్డిఐకి అనుమతించడం జరిగింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి దాదాపు 100%కి పర్మిట్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా విదేశీ సంస్థలకి భారతదేశ ఆర్థిక వ్యవస్థని అందుబాటులోకి తేవడం జరిగింది. ఎందుకు అంటే విదేశీ పెట్టుబడులు వస్తాయి, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వస్తే భారత పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అనుమతించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఎయిమ్డ్ ఎట్ ఎంకరేజింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ particularly in core infrastructure sector, so has to supplement national efforts. ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిలో ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. భారీ అవస్థాపన సౌకర్యాలు లేకపోయినట్లయితే ముఖ్యంగా రవాణా సౌకర్యాలు కావచ్చు, కమ్యూనికేషన్ సౌకర్యాలు కావచ్చు, అలాగే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఎనర్జీ సోర్సెస్, భారతదేశం పారిశ్రామిక రంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ కరెంటు కొరత, ఎనర్జీస్ అవైలబిలిటీ లేకపోవడం. సో ఇలాంటి ప్రాథమిక అవసరాల తీర్చలేనటువంటి స్థితిలో భారత ఆర్థిక పారిశ్రామిక రంగం ఉంది. సో వీటిల్లో ముఖ్యంగా ఈ అవస్థాపన సౌకర్యం కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విదేశీ పెట్టుబడులని అనుమతించినట్లయితే, ఈ అవస్థాపన సౌకర్యాలు కనుక అభివృద్ధి జరిగినట్లయితే పారిశ్రామిక రంగం వేగంగా విస్తరించి వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ
ఫ్రీ ఎంట్రీ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీకి అనుమతించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఈ నూతన ఆర్థిక విధాన తీర్మానంలో వచ్చినటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఫారెన్ టెక్నాలజీ కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ రావాలి అంటే అనేకమైనటువంటి ఆంక్షలు ఉండేది ప్రభుత్వం నుంచి. దానివల్లనే పారిశ్రామికంగా మనం వెనుకబడినవని భావించి ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఫ్రీ ఫ్లో వచ్చే విధంగా, ముఖ్యంగా మరి అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిలో ఈ విదేశీ పెట్టుబడులని, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి దానికి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. లిబరలైజ్ ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ. The new industrial policy provides that in location other than cities of more than 1 million population, there will be no requirement of obtaining industrial approvals from the center except for industries subject to compulsory licensing. ఒకప్పుడు భారతదేశంలో మరి పరిశ్రమలు స్టార్ట్ చేయాలి అంటే సిటీలో కావద్దు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ ఏరియాస్కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి 1956 తీర్మానం చెప్పడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరైనటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ని తొలగించడం జరిగింది. సో లొకేషన్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీని లిబరలైజ్ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడైనా సరే పరిశ్రమని స్థాపించుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. కొన్ని రకాల పరిశ్రమలకు తప్ప మిగతా అన్నీ కూడా మరి లిబరలైజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల భారతదేశంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలకి వెసులుబాటు దొరికింది. దీంతో వాళ్ళు ఎక్కడైనా సరే, ఏ ఏరియాలో అయినా సరే, వాళ్ళకి ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో, పారిశ్రామిక అభివృద్ధికి మరి అవకాశం ఉంటుందో ఆ ఏరియాలో పెట్టుబడులు పెట్టుకొని మరి పరిశ్రమలు స్థాపించి వ్యాపారం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ నూతన పారిశ్రామిక విధానం కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. రిమూవల్ ఆఫ్ మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజెస్. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి మరి బేసిక్ ఫీచర్ ఆఫ్ ద 1991 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాము తెచ్చినటువంటి పెట్టుబడిని ఏ రంగాలకైనా మార్చుకునేటువంటి అవకాశాన్ని ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఫైనాన్స్డ్ బై లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. These institutions have followed a mandatory practice of including a convertibility clause in their leading operations for new projects. This has provided the option of converting part of their loan into equity if you felt necessary by their management. The new industrial policy has provided that henceforth, financial institutions will not impose this mandatory convertibility clause. సో సంస్థలకు ఇచ్చినటువంటి ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈక్విటీగా కూడా దాన్ని కన్వర్ట్ చేసుకునేటువంటి మరి కన్వర్టబిలిటీ క్లాస్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో పరిశ్రమలు తీసుకునేటువంటి లోన్ని వాళ్ళు ఇష్టం ఉన్న విధంగా ఉపయోగించుకునేటువంటి స్వేచ్ఛని పారిశ్రామికవేత్తలకి ఇది కల్పించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా 1991 జూలై 24న రూపొందించినటువంటి ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం భారత ఆర్థిక వ్యవస్థలో మరి కొత్త ఒరవడిని తీసుకురావడం జరిగింది. అనేకమైనటువంటి మౌలిక మార్పులు పారిశ్రామిక రంగంలో మనం చూస్తున్నాం.
1956 తీర్మానానికి దాదాపుగా ఇది మరి ఆపోజిట్గానే మనం భావించవచ్చు. మరి ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో ఉన్నటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలించినట్లయితే, మొదట పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ 1991 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ. నెంబర్ 1, creatively and innovation have become the order of the day. సో ఇక్కడ ప్రధానంగా నూతన ఒరవడిని ఎవరైతే మరి కొత్త కొత్త ఆలోచనతోటి ఇన్నోవేషన్స్ తోటి వస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఈజ్ అప్డేటెడ్ బై కాన్స్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మరి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టు బ్రింగ్ అవుట్ ద క్రియేటివిటీ ఇన్ ప్రొడక్ట్ డిజైన్. పారిశ్రామిక రంగానికి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒకప్పుడు మనం విదేశీ టెక్నాలజీ మీదనే, పాత పద్ధతుల మీదనే మనం ఆధారపడి ఉండడం జరిగింది. ఇప్పుడు నూతన ఒరవడిని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన డిజైన్ని తీసుకురావడం, మరి సంస్థలను ప్రోత్సహించేటువంటి స్థితికి ఈ పారిశ్రామిక విధాన తీర్మానం దోహదం చేసిందని చెప్పుకోవచ్చు. After 1991 policy, quality aspect has gained a lot of significance. 1991లో వచ్చినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలే, క్వాలిటీ కనుక ఉన్నట్లయితే మరి తప్పకుండా సంస్థలు విస్తరిస్తాయి, మరి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ద ఫోకస్ ఈజ్ ఆన్ టోటల్ ఈక్వాలిటీ విచ్ ఇస్ టు బీ మెయింటైన్డ్ ఎట్ ఆల్ లెవెల్స్, రైట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ గూడ్స్ టిల్ ఇట్ రీచెస్ ద కస్టమర్. సో ఈ క్వాలిటీని ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ నుంచి మొదలు పెడితే కస్టమర్కి చేరేంత వరకు కూడా దీన్ని మెయింటైన్ చేయాలి. అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. విత్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ దెర్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ ఎక్సెట్రా. సో ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అమలు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, అనేక అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి జరిగింది. అందులో ట్రాన్స్పోర్ట్ చూస్తే రోడ్వేస్ కానీ, అలాగే రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ డ్రాస్టిక్ చేంజెస్ రావడం జరిగింది ట్రాన్స్పోర్ట్ సిస్టంలో. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్కి అనుమతి ఇవ్వడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ కూడా దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించడం, ప్రజలందరికీ కూడా ఈ ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ అందరికి అందుబాటులో ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక కమ్యూనికేషన్ రంగంలోనైతే ఒక రకంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులే చూసాం. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సెల్ ఫోన్, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ప్రతి ఇల్లిటరేట్ కూడా ఈరోజు అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ
ఉండడం ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం వలనే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఫోన్లు అంటే మరి ల్యాండ్లైన్ ఫోన్లు, అది కూడా ఎక్కడో పట్టణంలో ఉండేటువంటిది 30 సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ రంగంలో ప్రైవేట్ రంగానికి మరి భాగస్వామ్యాన్ని కల్పించడం జరిగిందో, ప్రైవేట్ సెక్టర్లకు అనుమతించడం జరిగిందో, మరి నూతన టెక్నాలజీ ఈ కమ్యూనికేషన్స్ రంగంలోకి రావడంతో అరచేతిలోనే ప్రపంచాన్ని దర్శించుకునేటువంటి మరి పరిస్థితి ఈరోజు అందుబాటులోకి వచ్చిందంటే కేవలం ఈ నూతన పారిశ్రామిక విధానమని చెప్పుకోవచ్చు. అదే లేకపోయినట్లయితే ఈ కమ్యూనికేషన్ రంగంలో ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు మనం చూడలేకపోవచ్చు. సో ఈరోజు ప్రపంచంలోనే మనం కమ్యూనికేషన్ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాం. అత్యధికంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నటువంటి దేశాల్లో అమెరికా తర్వాత, చైనా తర్వాత భారతదేశమే ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి దేశంగా మన ఈరోజు ఉంది. అలాగే ఇంకా చాలా పారిశ్రామిక ఉత్పత్తులలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగి ప్రపంచంలోనే మరి మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత పారిశ్రామిక రంగం తన పోటీతత్వాన్ని నిరూపించుకొని మరి ఈరోజు ఉన్నది అంటే కారణం ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానమే అని చెప్పుకోవచ్చు. సరే, ఈ అన్నీ ఉన్నప్పటికీ కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఆర్థిక వ్యవస్థ పైన మరి ఈ పారిశ్రామిక రంగం తీర్మానం చూపడం జరిగింది. ఏంటా ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్, ప్రతికూల ప్రభావాలు ఏమున్నాయో ఒకసారి చూస్తే, ముఖ్యంగా టఫ్ కాంపిటీషన్ ఫర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఎప్పుడైతే ఈ విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి, విదేశీ కంపెనీలకి, ఎంఎన్సీస్కి అనుమతి ఇవ్వడం జరిగిందో భారత ఆర్థిక వ్యవస్థలో, భారత పారిశ్రామిక రంగంలో, ఇక్కడ ఉన్నటువంటి స్వదేశీ పరిశ్రమలు తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కోవడం జరిగింది. అసలే అంతంత మాత్ర సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నటువంటి భారత పరిశ్రమలు విదేశీ వస్తువుల దాటికి, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దాటికి తట్టుకోలేకపోవడం జరిగింది. కొన్ని సంస్థలు మూత కూడా పడ్డాయి. దానివల్ల నిరుద్యోగత పెరిగిపోయింది. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మరి సిక్ ఇండస్ట్రీస్గాను మూతపడిపోవడము, మరి ప్రైవేట్ పరం చేయడము జరిగిందని చెప్పుకోవచ్చు. అపోజిషన్ ఫ్రమ్ ట్రేడ్ యూనియన్స్. ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్పై తీవ్రంగా ప్రభావాన్ని చూపడం జరిగింది. దాంతో ఈ పారిశ్రామిక విధాన తీర్మానం కార్మిక అశాంతిని లేవదీసిందని చెప్పుకోవచ్చు. కార్మికులకి సరైనటువంటి భద్రత లేకుండా పోయింది. ముఖ్యంగా సిక్ ఇండస్ట్రీస్ని, ప్రైవేట్ పరం చేసినటువంటి ఇండస్ట్రీస్ని, మూత వేయబడినటువంటి ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి శ్రామికులకి మరి సరైనటువంటి జీవనోపాధి లేకుండా చేయడం జరిగింది. గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ద్వారా చాలామంది కార్మికులని తీసివేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో ఈ రకంగా అది నిరుద్యోగతను పెంచడానికి దారి తీయడం జరిగింది. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోవడము, ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆయా రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధిని కోల్పోవడం జరిగింది. పారిశ్రామిక విధాన తీర్మానం నిరుద్యోగతను పెంచే విధంగా ఉండాలి, కానీ దీనివల్ల మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో నిరుద్యోగత పెరిగిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీ బై ఎంఎన్సీస్. ముఖ్యంగా ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి అనుమతులు ఇవ్వడం వల్ల వనరులని విచక్షణరహితంగా మరి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది గ్రేట్ లాసెస్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిస్టార్షన్ ఇన్ ప్రొడక్షన్ స్ట్రక్చర్. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఒక వినాశనకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించినాయి అని చెప్పుకోవచ్చు. విచక్షణ రహితంగా
నేచురల్ రిసోర్స్ను కొల్లగొట్టడం, మరి ముఖ్యంగా పర్యావరణానికి అనుకూలంగా లేనటువంటి పద్ధతులను ఉపయోగించడం, ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఎక్స్‌ప్లాయిట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు ఎంఎన్‌సీస్ పనిచేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇవి ఈ నూతన పారిశ్రామిక విధానం వలన కలిగినటువంటి ప్రతికూల ప్రభావాలుగా చెప్పుకోవచ్చు. సరే, ఏ పారిశ్రామిక విధాన తీర్మానం చూసుకున్నా అనుకూలమైనటువంటి, ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉంటాయి తప్పనిసరిగా. అయితే ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం 1991 భారత ఆర్థిక వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చిందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఆర్థికాభివృద్ధిలో ఒక నూతన ఒరవడి, ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, పబ్లిక్ సెక్టార్ యొక్క ప్రాధాన్యతను తగ్గించడం, లైసెన్సింగ్ విధానాన్ని తొలగించడం, విదేశీ పెట్టుబడులని అనుమతించడం, ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అనుమతి ఇవ్వడం, తద్వారా భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ పారిశ్రామిక రంగంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఈరోజు ఇస్రో కావచ్చు, చాలా కంపెనీలు మరి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ప్రపంచ విపణిలో పోటీతత్వాన్ని నిరూపించుకోవడం జరిగిందంటే ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.